హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాం. నిన్న కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నిన్నటి వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అది అక్టోబర్ 14th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ టు ద పాయింట్, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందో నేను మీకు ఒక బ్రీఫ్ అనాలిసిస్ చెప్పాను అనుకోండి, అప్పుడు యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్ మనం చేయడానికి రీజన్, వీ డోంట్ వాంట్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ యూ కరెంట్ అఫైర్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ యూ జనరల్ నాలెడ్జ్. అది నా మోటో కాదు, అది నా ఉద్దేశం కాదు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ we have started this daily series editorial analysis. The motto is very simple: to improve your reading newspaper habit and understanding the articles. Comprehending skills improve చేసుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడండి. వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే హిందూ న్యూస్ పేపర్ తీసుకుని మీరు ఈ ఆర్టికల్ మళ్ళీ ఒకసారి చదవండి. ఆల్రెడీ వీడియో చూడడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు చదివారనుకోండి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. అలా ఒక 2-3 monthsకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు హిందూ పేపర్ తీసుకుని ఆర్టికల్స్ చదివితే మీకే అర్థమైపోతుంది. లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏం లేదమ్మా, మీ అందరికీ తెలుసు, తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్స్ చేతిలో ఉంది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియా వస్తున్నారట. ఇప్పుడు వాళ్ళందరూ బేసికల్గా టెర్రరిస్టులు అన్న విషయం మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ఇండియా వస్తున్నారు, మరి వాళ్ళని మనం వెల్కమ్ చేయాలా, వెల్కమ్ చేయకూడదా, అసలు వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ అవసరమా, అవసరం లేదా? ఇది ఈ ఆర్టికల్కు సంబంధించి. ఈ ఆర్టికల్ చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ దిస్ ఆర్టికల్ బిలాంగ్స్ టు ఈజీ లెవెల్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. టాకింగ్ టు తాలిబాన్స్తో మాట్లాడుతున్నాం. ఇండియా మస్ట్ బి వారీ ఆఫ్ టెర్రర్ గ్రూప్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ పవర్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్స్ చేతిలో ఉంది. సో తాలిబాన్స్ అంటే టెర్రరిస్టులు, వాళ్ళందరూ కూడా పవర్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు పవర్లో ఉన్నా కూడా వాళ్ళు టెర్రరిస్టులు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. మార్క్డ్ బై కాంట్రవర్సీ, ఆఫ్ఘనిస్తాన్స్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముటకి ongoing visit to India was meant to signal a major reset in ties between Delhi and Taliban. మీకు ఒకవేళ ఈ స్క్రీన్ మీద సెంటెన్సెస్ క్లియర్గా కనిపించకపోతే వర్రీ అవ్వకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వినండి చాలు. ఓకేనా, ఏం లేదు. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ అనుకోండి. సో ఈ అమీర్ ఖాన్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్. ఇతను ఇండియా వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఇండియా రావడం వల్ల ఒక ప్లస్ ఉంది. ఏంట్రా అంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఏవైతే ఫ్రెండ్షిప్ ఉందో అది కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ద విజిట్ వాజ్ హిస్ ఫస్ట్ సిన్స్ ద తాలిబాన్ గ్రాబ్డ్ పవర్ ఇన్ 2021, యాజ్ వాజ్ హిస్ మీటింగ్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. 2021లో ఇతగాడు 2021లో ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్స్ కంట్రోల్లో తీసుకున్నారు. అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఇండియా రావడం. It was made possible by UN Security Council Sanctions Committee that waived the travel ban on Mr. Amir Khan, who is on the list of sanctioned terrorists since 2001. బేసికల్గా మ్యాటర్ ఏంట్రా అంటే 2001 నుంచి కూడా ఇతగాడిని ఎవరిని, మన అమీర్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో ఇతన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఎవరే మా దేశానికి రావద్దు అని చెప్పారు. ఎందుకంటే వాడు ఒక పెద్ద టెర్రరిస్ట్, సారీ టు సే. సో మరి ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ కాబట్టి చాలా కంట్రీస్ ఇతన్ని మా దేశం రావద్దు అని చెప్పి బ్యాన్ చేశారు. కాకపోతే రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ వాళ్ళు ఆ బ్యాన్ని నిషేధించారు, బ్యాన్ చేశారు. అంటే అతను వెళ్ళొచ్చు అని చెప్పారు. కాబట్టి యుఎన్ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడైతే అతను వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారో అతను ఇండియాకి రావడం, మనం కూడా అతనికి వెల్కమ్ చెప్పడం స్టార్ట్ అయింది. న్యూఢిల్లీ హ్యాస్ స్ట్రాటజిక్ రీజన్స్ ఫర్ ద వార్మ్ వెల్కమ్ అండ్ ఎన్హాన్స్ రిలేషన్షిప్. అసలు ఇతను టెర్రరిస్ట్ అని తెలిసి ఎందుకు మనం అతన్ని వెల్కమ్ చేయాలి? మనకంత అవసరం ఏముంది? ఇండియా లాంటి పెద్ద దేశానికి ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక బుల్లి దేశం, అది కూడా టెర్రరిస్టుల చేతిలో ఉన్న దేశంతో ఫ్రెండ్షిప్ అవసరమా అంటే ఎస్, కొంతవరకు అవసరమే. ఎందుకంటే ఎన్హాన్స్డ్ రిలేషన్షిప్స్ అనేవి జరగాలి. అంటే ఎంత అది చిన్న దేశమా పెద్ద దేశమా అని కాదు, రిలేషన్షిప్స్ అనేవి బెటర్గా ఉండాలి. క్లోజ్ టైస్ న్యూట్రలైజ్ ద కన్సిడరబుల్ సెక్యూరిటీ రిస్క్. ఇది మెయిన్. ఎందుకంటే
అవతల వాడు వరస్ట్ ఫెలో అని తెలిసినప్పుడు మనం వాడితో గొడవ పెట్టుకోవడం బెటరా, ఫ్రెండ్షిప్ చేయడం బెటరా అని ఆలోచిస్తే ఫ్రెండ్షిప్ చేయడం బెటరే కదా, అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లోజ్ టైస్ న్యూట్రలైజ్ ద కన్సిడరబుల్ సెక్యూరిటీ రిస్క్. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంతో తాలిబాన్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకే కొంచెం రిస్క్ తగ్గుతుంది, లేనిపోని గొడవలు లేకుండా ఉంటాయి. అండ్ టెర్రర్ థ్రెట్ ఫ్రమ్ ఇండియాస్ వెస్టర్న్ ఫ్లాంక్ ప్రొటెక్ట్ ఇండియాస్ పర్సనల్ అండ్ కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాజెక్ట్స్ దేర్. కొన్ని ఇండియాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. కొంతమంది ఇండియాకి సంబంధించిన వారు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళంత మంచి వాళ్ళు కాదు, వేస్ట్ ఫెలోస్ అని తెలిసినా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మనకి ప్లస్ తప్ప మైనస్ అయితే కాదు. ద డెటిరియోరేషన్ ఇన్ ఆఫ్ఘన్ పాకిస్తాన్ టైస్ ఇండికేట్స్ దాట్ ద తాలిబాన్ యాజ్ ఎన్ ఎనిమీస్ ఎనిమీ కుడ్ ప్రూవ్ ఏ వాల్యుబుల్ ఎలీ. ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ అబ్బా, ఇది జాగ్రత్తగా వినండి. బేసికల్గా ఇండియాకి శత్రువు పాకిస్తాన్, పాకిస్తాన్కి రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ శత్రువుగా మారిపోయింది, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. సో శత్రువు మిత్రుడు అన్నదే మనం ఆలోచించి, సరే ఎలాగో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పట్టలేదు కాబట్టి ఈ టైంలో మనం ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల పాకిస్తాన్ ఇంకా బాధపడుతుంది, ఇంకా ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో సరే ఎలాగో వస్తా అంటున్నాడు ఎవడు మన అమీర్ ఖాన్, వాడు ఎలాగో వస్తా అన్నప్పుడు రావద్దని ఏం చెప్తాం, సరే వచ్చి బిర్యానీ తినేసి ప్యారడైజ్ బిర్యానీ తినేసి వెళ్ళిపోని మనం వాడిని వెల్కమ్ చెప్తున్నాం, అంతకంటే ఏం లేదు. Given that the Taliban now control nearly all of Afghanistan, it would seem pragmatic to engage with them at the level other regional powers including Russia, China, Pakistan, Iran and Central Asian states do. బేసికల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఏదో టెర్రరిస్టులనో ఆఫ్ఘనిస్తాన్ ఏదో చిన్న కంట్రీ అనో మనం వాళ్ళని చులకనగా చూడకూడదు. నేను ఇందాక సరదాగా అన్నాను కానీ వాళ్ళు మనం ఇన్సల్ట్ చేస్తామా, చేయకూడదు. పెద్ద పెద్ద దేశాలతో ఎలా అయితే మనం ఒప్పందాలు కుదుర్చుకొని ఎలా అయితే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో ఫోటో దిగుతామో, ఇలాంటి పనికిమాలిన వాళ్ళతో కూడా మనం సెల్ఫీలు దిగి వాళ్ళతో కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ పర్సనల్ ఎమోషన్స్ కాదు, నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. పర్సనల్ ఎమోషన్స్ కాదు, నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళతో కూడా కొన్నిసార్లు రెస్పెక్ట్ఫుల్గా ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే అన్నాడు వాడు. అందుకే ఏమన్నా మిగిలిన కంట్రీస్తో ఎలా అయితే మనం ఉంటామో వీళ్ళతో కూడా అలాగే ఉండాలి. ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ అప్గ్రేడ్ ద ఇండియన్ ఎంబసీ ఇన్ కాబుల్, ఏ టెక్నికల్ మిషన్ దస్ ఫార్, అండ్ దట్ బోత్ సైడ్స్ విల్ ఎక్స్చేంజ్ డిప్లొమాట్స్. ఇండియా ఇంకో మాట కూడా చెప్పింది ఏంట్రా అంటే, భవిష్యత్తులో రాబోతున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్లో కూడా మన ఇండియన్ ఎంబసీని మనం ఇంకా స్ట్రాంగ్గా చేద్దాము. అలాగే వాళ్ళకి మనకి వాళ్ళు ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కోఆపరేషన్ ఇచ్చుకుంటూ వెళ్తామని ఇండియా అనౌన్స్ చేసింది. ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఇనిషియేటివ్స్ టు బిల్డ్ హాస్పిటల్స్, ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ ఎన్హాన్స్ ట్రేడ్ లెవెల్స్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో హాస్పిటల్స్ కడతానని చెప్పింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామని చెప్పాము. ట్రేడ్ లెవెల్స్, వాళ్ళతో కూడా బిజినెస్ కూడా మనం డెవలప్ చేసుకుంటామని చెప్పాము. మరి ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా ఎలాంటి బిజినెస్ చేస్తుందో మరి ఐడియా లేదు, చూద్దాం. నెక్స్ట్, significantly both sides emphasize respect for each other's sovereignty and territorial integrity, indicating that neither side accepts Pakistan territorial claims. అది మ్యాటర్, ఇది మ్యాటర్, ఇది అసలైన మ్యాటర్. బేసికల్గా మన పర్సనల్ ఎమోషన్స్ కాదు కదా, దేశం ఇంపార్టెంట్ కదా. సో పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఈ ఏరియా మాది, ఈ ఊరు మాది, ఈ ప్లేస్ మాది, మేము జెండా పాతేస్తామని ఓవరాక్షన్ చేస్తుంది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆఫ్ఘనిస్తాన్తో బలమైన ఫ్రెండ్షిప్ చేస్తామో, రేపొద్దున ఎప్పుడైనా పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తే మనం రియాక్ట్ అవ్వకలేదు, వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. ఎందుకంటే మన లెవెల్ కాదు, మనం రియాక్ట్ అవ్వాల్సినంత లెవెల్ కాదు, ఆఫ్ఘనిస్తానే చూసుకుంటుంది పాకిస్తాన్ అనమాట. మీకు అర్థమైందా అది? సో బేసికల్గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల రేపొద్దున పాకిస్తాన్ ఏదైనా కొంచెం ఇబ్బంది పెడితే మనం రంగంలోకి దిగక్కర్లేదు, ఆఫ్ఘనిస్తానే చూసుకుంటుంది. అది అమీర్ ఖాన్ ఆల్సో affirmed that Afghan government will not allow its territory to be used against India, a considerable shift from 21 to 2021 when Taliban forces targeted India's missions and infrastructure projects. ఈ సెంటెన్స్ కూడా అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్. మీకు ఈ పాటికి డౌట్ వచ్చింది, ఎందుకు మన ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది కదా. కారణం ఏంటో వినండి. 2001 నుంచి 2021 మధ్యలో టైంలో, ఆ డ్యూరేషన్లో ఇండియాకు సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ కానీ ఇండియాకు సంబంధించిన కొన్ని ప్లేసెస్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు, టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు మన అమీర్ ఖాన్ ముట్టకి ఎవడైతే ఉన్నాడో వాడు ఏమన్నాడంటే,
భవిష్యత్తులో మేము ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తాం, కానీ ఇండియాకి సంబంధించిన ఏ టెరిటరీస్ని మేము టచ్ కూడా చేయమని మాటిచ్చాడు. మనకి కావాల్సింది కూడా అదే. వాడు అలా అంటాడనే కదా మనం అలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఓకేనా? సో బేసికల్గా ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న ఒక అరౌండ్ 10 సెంటెన్సెస్ ఉన్నాయి, అవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో బేసికల్గా ఆఫ్ఘనిస్తాన్ మన తాలిబాన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 2021 తర్వాత ఫస్ట్ టైం అక్కడి నుంచి ఒకడు ఇండియా వస్తున్నాడు. వాడే అమీర్ ఖాన్ ముట్టకి. వాడు రావడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే, టెక్నికల్గా చెప్పాలంటే పెద్ద ఉపయోగం లేకపోయినా ఫర్దర్గా భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి రిలేషన్స్ బాగుంటే పాకిస్తాన్కి అది ఇంకా మైనస్ అవుతుంది. రెండోది, ఎస్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు ఇండియాని ఇబ్బంది పెట్టిన దేశమే కాబట్టి ఇప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఫర్దర్గా అలాంటి వాళ్ళు మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఎందుకంటే మన టార్గెట్ వేరు, మన విజన్ వేరు, మన గోల్ వేరు. మనకున్న పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చిన్న వాళ్ళతో మనం ఇలాగే హ్యాండిల్ చేయాలి. ఆ తర్వాత వచ్చి యాక్చువల్గా వీడు ఒక పెద్ద టెర్రరిస్ట్. వీడిని చాలా దేశాలు బ్యాన్ చేశాయి. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఆ బ్యాన్ని నిషేధించడంతో వీడు ఇండియా కూడా వచ్చేస్తున్నాడు. వీడిని మనం రెస్పెక్ట్ ఇద్దాము, గౌరవం ఇద్దాము, కాఫీ ఇద్దాము, టీ ఇద్దాము, వాడికి మనం చాలా రెస్పెక్ట్ ఇద్దాము. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళతో మనకి అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటేనే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాకు సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండియాకు సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్నారు కాబట్టి మనకు అడ్వాంటేజే. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఇండియాని ఇబ్బంది పెట్టిన దేశమే కాబట్టి ఇకపై కొంచెం ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్యూచర్లో పాకిస్తాన్ ఎప్పుడైనా మన ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని చూసుకుంటుంది. మనం పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఇది అబ్బాయి ఫస్ట్ పారాగ్రాఫ్. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కూడా అందుకు ఆఫ్ఘనిస్తాన్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే ఇవి రీజన్స్ అనమాట. సెకండ్ passage. While the text of the joint statement was substantive, the headlines of the visit have been overshadowed by several missteps and poorly structured optics. బుర్ర లేనివాడు ఎప్పుడు బుర్ర లేని పనులే చేస్తాడు. ఒక కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే అది రాజులా బిహేవ్ చేస్తుందా? కుక్కలాగే బిహేవ్ చేస్తుంది. ఈ మాట ఎందుకన్నానంటే మీకు ఇప్పటి నుంచి స్టోరీ అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్తో మనం ఇండియా లాంటి గొప్ప దేశం ఫ్రెండ్షిప్ చేయడం ఆఫ్ఘనిస్తాన్ చేసుకున్న అదృష్టం. దాన్ని వీళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ప్రాసెస్లో కొన్ని పిచ్చి పనులు చేశారు, కొన్ని బుర్ర తక్కువ పనులు చేశారు. ఏం చేశారో చూద్దాం. రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ అయిందంట. ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ ద ఆఫ్ఘన్ ఎంబసీ అండ్ ద అటెంప్ట్ టు రైజ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ వన్. రీసెంట్గా ఆఫ్ఘన్ ఎంబసీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ ఫ్లాగ్ని చూపిద్దామని అనుకున్నారు. అది చూడడానికి అంత మంచిగా లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో నీ ఎజెండా ఏంటో ప్రెస్ వాళ్ళతో మాట్లాడు. ఆ టైంలో నేను జెండా వందనం చేస్తాను, మా నేషనల్ యాంథమ్ పాడతాను అన్నది అవసరమా? అవసరం కాదు కదా. అదో మిస్టేక్ చేశారు. ఇట్ ఆల్సో ఎమర్జ్డ్ దట్ నో ఉమెన్ జర్నలిస్ట్ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, లీడింగ్ టు అవుట్రేజ్. మూర్ఖులు కదా, ఏం చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ ప్రెస్లో ఆ మీడియా జర్నలిస్టులో ఉమెన్ ఎవరు రాకూడదని చెప్పారట, మెన్ మాత్రమే రావాలని చెప్పారట. మీకు అర్థమైంది? బేసికల్గా వాళ్ళకి ఉమెన్ మీద రెస్పెక్ట్ లేదన్న విషయం ప్రపంచానికే తెలుసు కదా. అయితే వాళ్ళ దేశంలో ఉన్న మహిళలను అవమానిస్తే ఓకే, అసలు మా మీడియా మా ప్రెస్ మీట్కి ఉమెన్ ఎవరు రాకూడదని చెప్పారు. అది ఇంకా కొంచెం సిల్లీగా, చాలామందికి కోపంగా కూడా అనిపించింది. 2 days later మిస్టర్ అమీర్ ఖాన్ హెల్డ్ అనదర్ ఆల్ ఇంక్లూజివ్ ప్రెస్ కాన్ఫరెన్స్. 2 రోజుల తర్వాత అమీర్ ఖాన్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. The government, which distanced itself from the event, missed an opportunity to express its stand on the wider question of the Taliban's ban on women's education and employment, lack of an inclusive political process, treatment of minorities and past attacks by the group. So మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి మిస్టేక్స్ ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు చేసింది. ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, చేసే పని కొంచెం ప్రొఫెషనల్గా చేయకపోవడం, మైనారిటీస్ని బాగా అవమానించడం, అటాక్స్ బాగా చేయడం, ఎంప్లాయ్మెంట్ ఏమీ లేకపోవడం, అసలు సరైన పొలిటికల్ ప్రాసెస్ ఏమీ లేకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ చాలా చేసింది. వీటి మీద ఇండియా కూడా రెస్పాండ్ అవుతుందా? అవ్వకూడదు. ఎందుకంటే మన ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాం కాబట్టి వాళ్ళు చేసే పిచ్చి పనులు మనకేమీ తెలియనట్టు యాక్ట్ చేయాలి. వైల్ ఎంగేజింగ్ ద తాలిబాన్ ఈజ్ నో డౌట్ ఇంపార్టెంట్, ద వైటల్ ఫర్ రీజనల్ సెక్యూరిటీ, ఇండియా మస్ట్ క్లారిఫై హౌ ఫార్ ఇట్ ప్లాన్స్ టు గో డౌన్ ద రోడ్ ఆఫ్ అపీజింగ్ ద గ్రూప్, రిస్కింగ్ ఇట్స్ రిప్యుటేషన్ అండ్ టువర్డ్స్ దట్ ఎండ్. నేను స్టార్టింగ్లో చెప్పిన విషయం అంటే నేను ఎందుకు కొంచెం ఈరోజు చాలా ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నానంటే ఈ లాస్ట్ సెంటెన్స్లో ఏదైతే ఉందో అది నేను చెప్పింది.
బేసిక్గా మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేసామంటే వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి కదా, ఎందుకంటే మన ఫ్రెండ్స్ బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ మనం ఫ్రెండ్షిప్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్లతో. సో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన ఇజ్జత్ పోతుంది బేసికల్గా. ఈ విషయం కూడా ఇండియా దృష్టిలో పెట్టుకుని వాడు మాట ఏమన్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు పొలిటికల్గా, సెక్యూరిటీ రీజన్స్, జోగ్రఫికల్గా, బిజినెస్ పరంగా, ట్రేడ్ పరంగా చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి బ్రాడర్ కాంటెక్స్లో అవతల వాడు ఎంత గలీజ్ అని తెలిసినా కూడా వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చెయ్యాలి, తప్పదు. అదొక బిజినెస్, ఇట్స్ ఏ బిజినెస్ అంటాం కదా. కానీ ఇలాంటి సారీ టు సే చెత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇంకా ఎంత దిగజారిపోతామో, ప్లాన్స్ టు గో డౌన్ ద రోడ్. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇంకా దిగజారిపోతే మన పరువే కదా పోతుంది. ఎందుకంటే బేసికల్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంతే, తాలిబాన్స్ అంతే. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇంతకంటే నువ్వు దిగజారవని తెలిసిన ప్రతిసారి యూ లెట్ మీ డౌన్ అంటుంది కదా ఆ అమ్మాయి నానిని. అలాగా ఈ ఆఫ్ఘనిస్తాన్ రేపొద్దున భవిష్యత్తులో చేసే పనులు ఎలా ఉంటాయంటే మన పరువు కూడా పోయేలా ఉంటాయి. ఎందుకంటే మనం వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి, మనం ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బుర్ర తక్కువ. అందుకే ఏమన్నాడు, టాకింగ్ టు తాలిబాన్స్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళతో. పైగా వాళ్ళు టెర్రర్ గ్రూపులని తెలిసినప్పుడు వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే వాళ్ళు మన ఏదో అటాక్ చేస్తారని కాదు, వాళ్ళ వల్ల మన పరువు పోతుందని. ఓకేనా? చాలా ఇన్ఫార్మల్గా క్యాజువల్గా చెప్పేసాను ఈ క్లాస్, ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా ఇన్ఫార్మల్గా, ఆర్టికల్ చాలా ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెక్స్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఎవడైతే ఉన్నాడు వాడు ఆఫ్ఘనిస్తాన్స్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముటకి. సో వాడు ఇండియా వస్తున్నాడు కాబట్టి అసలు వాడు ఎందుకు వస్తున్నాడు, మ్యాటర్ ఏంటి, అలా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో మన ఫ్రెండ్షిప్ ఏంటి అన్న ఒక ఆర్టికల్ ఇది. I tried to explain it in a very simple, informal, casual way, but I hope you understood the article. ఇప్పుడు వీడియో చూడడం కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి మీరు ఈ ఆర్టికల్ చదివేయండి. అండ్ మనం చేస్తున్న ఈ డైలీ సిరీస్ ఎడిటోరియల్ అనాలిసిస్ మీద మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను మీకు ప్రామిస్ చేస్తాను ఏంటంటే, నేను ఎంత బిజీ ఉన్నా కూడా మీకు ప్రతిరోజు ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో ఒకటి షేర్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. దట్ ఈజ్ మై ప్రామిస్. మరి మీరు నాకు ప్రామిస్ చేయండి ఏంటంటే, హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి. ఓకేనా? నాకు మీరు ప్రామిస్ చేస్తారా? సో ప్రామిస్ చేస్తే కమెంట్ సెక్షన్లో ఐ ప్రామిస్ అని మెసేజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే నన్ను న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల మనకి ఇంగ్లీష్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అంటే పేపర్ మొత్తం చదవక్కర్లేదు, ఒకటి 2-3 ఆర్టికల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎడిటోరియల్లో, అవి చదవండి చాలు. ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ మేక్ ఎడిటోరియల్ వీడియో ఎవ్రీ డే. యూ హ్యావ్ టు ప్రామిస్ మీ దట్ యూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. కామెంట్ సెక్షన్లో మీ ప్రామిస్ని మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్లో కలుస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.